అబ్బా దేవుడా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రమీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి నాకు చాలా స్పెషల్ వ్లాగ్ అనమాట. 8 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఫస్ట్ టైం, అది కూడా దట్టమైన అడవుల్లో 8 కిలోమీటర్లు చాలా కష్టపడి సాహసవంతంగా ముందుకెళ్ళిన తర్వాత అద్భుతమైన జలపాతం ఒకటి కనిపిస్తుంది. ఇది కూడా రీసెంట్గా బయటపడిన జలపాతం. చేయనీయట్లేదుగా, భలే ఉంది కదా. ఇంకిలా నడుచుకుంటేనే ట్రెక్కింగ్ మాత్రం భయంకరంగా ఉంటుందన్నమాట. చూసి ఎంజాయ్ చేస్తారు. మేమైతే చాలా థ్రిల్ ఫీల్ అయ్యాము. నడవలేక ఎక్కడంటే అక్కడ కూర్చుంటూ మార్నింగ్ స్టార్ట్ చేస్తే మేము వెళ్ళేసరికి ఎగ్జాక్ట్గా 3 or 4 అయినట్టుంది సంథింగ్. అంటే చాలా కష్టపడి వెళ్ళామన్నమాట. సో చూస్తే మీకే తెలుస్తుంది. ఇంకొకటి, బ్యాచ్ వైజ్గానే వెళ్ళాలి, సింగిల్గా అయితే వెళ్ళలేము మనం ఈ ప్లేస్కి. ఎక్కువ మంది గ్రూప్స్గానే వెళ్ళగలం అనమాట. సో మేము కూడా అలాగే వెళ్ళాం. ఒక దారి అలా అంటూ ఏమి ఉండదు, అడవిలో పోతూ ఉండడమే. సో నేచర్ని ఎంజాయ్ చేస్తూ, ఇంకొకటి కింద ఏముంటుందో తెలీదు, ఎక్కడ జారితే ఎక్కడ లోయలో పడిపోతామో కూడా తెలీదు, అంత భయంకరంగా ఉంటుందన్నమాట. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో మీకు కనిపిస్తుంది కదా ఎంత గుబురుగా, ఆ దట్టమైన అడవిలో నుండి వచ్చేసామన్నమాట. సో ముందు కూడా ఇంకా ఇలాగే ఉంటుంది. పైప్ లైన్ చూసారా, అక్కడ హైట్ గా ఉండడం వల్ల అక్కడ కొంచెం ఎక్స్పోజ్ అవుతుంది సన్లైట్, అది మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇంక ఇలా అడవిలో పట్టుకొని వెళ్ళిపోతూ ఉండడమే. కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా, చిన్న పిల్లలు కూడా వచ్చారు. ఇది గోవాలో కొత్తగా తెలుసుకున్న ప్లేస్ అన్నమాట, కొత్తగా బయటపడింది. సో దానివల్ల ఫ్రెష్గా తెలిసింది కాబట్టి ఎక్కువ మంది వెళ్తున్నారు. వెళ్తూ ఒక చోట దారి తప్పి మళ్ళీ వెనక్కి వచ్చాం అనమాట. అందరూ అలా వెళ్ళాం, మామూలుగా నవ్వుకోలేదు. ఆల్రెడీ ఉన్న ఓల్డ్ ప్లేస్ అంటే జనాలకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ కొత్తగా బయటపడిన ప్లేస్ అవ్వడం వల్ల ప్రతి ఒక్కరికి ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా ఎవరికైనా. సో అలా ఎక్కువ మంది ట్రావెల్ చేశారనమాట ఆ రోజు. సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ డే అయితే మేము ఒక 1 week దాకా పెయిన్స్తో లేవలేకపోయాము, మా బండ్లు మేము చేసుకోలేకుండా. అంత కష్టంగా ఉంటుంది ట్రెక్కింగ్. ఎంత భయంకరమో చెప్పాలంటే మా షూస్ కూడా పాడైపోయాయి అన్నమాట. మావి మాత్రమే కాదు, ఈ ట్రావెల్ చేస్తున్న వాళ్ళు చాలా మంది షూస్ కూడా చాలా పాడైపోయాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. మేము పడిన ఈ కష్టం అంతా ఒక్కసారిగా జలపాతాన్ని చూడగానే, ఆ వాటర్ ఫాల్ని చూసి హ్యాపీతో ఈ కష్టం మొత్తం మర్చిపోయాము. సో నేచర్కి ఉన్న బ్యూటీ అటువంటిది, మనల్ని మనం మర్చిపోతాం అన్నమాట. సో సూపర్గా ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. బాయ్. బాగుంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, కాలు కొంచెం స్లిప్ అయినా కూడా వెళ్ళి కింద డొల్లుతామన్నమాట. లెగ్ని 90 degrees యాంగిల్లో పెట్టి ఎక్కాలి. ఇలాంటి స్నోప్స్ చాలా ఉంటాయి ముందు. నిజంగా భయంకరంగా ఉంటుంది ఈ ట్రెక్కింగ్. అసలు స్టిక్ హెల్ప్ లేకపోతే చాలా ఫాస్ట్గా అలసిపోతాము. సో అందుకని కొంచెం దూరం వెళ్ళేసరికి మా పని అయిపోయి అందరం కర్రలు పట్టుకున్నాం అనమాట. పైకి వెళ్ళాలి కదా. ఇక్కడ చూసారా, కూర్చోడానికి కూడా క్రాస్గా, అంటే స్నోప్లోనే ఏదో స్టెప్స్ లాగా పైనుండి కిందకి అలా కూర్చోవాల్సి వచ్చింది. అక్కడ వుడ్ లేకపోతే మాకు సపోర్ట్ లేదు, కిందకి జారిపోతాం. సో వుడ్ ఉండడం వల్ల అక్కడ కూర్చోగలిగాం. చూసారా, జారామంటే కిందకి వెళ్ళి ఎక్కడ పడతాము, అందులో డొల్లుకుంటూ వెళ్ళి పడతాము. సో నిజంగా కాళ్ళలో చాలా స్ట్రెంగ్త్ ఉండాలి దీనికి.
ఇప్పుడు ఒక కొండ ఎక్కామా, మళ్ళీ వెంటనే చూసారా లోయలాగా ఉంది, దీనిలో దిగాలన్నమాట. సో ఇలా అప్ అండ్ డౌన్స్ భయంకరంగా ఉంటుంది. నేను చూడండి అటెటో వెళ్ళి చెట్లలో నుండి దిగుతున్నాను, ఇక్కడ జారుతుందని. అందరూ ఇటు నుండి నడవడం వల్ల ఇక్కడ జారిపోతుంది. Oh my God. ఇలా కొంత దూరం వెళ్ళాక ఒక చిన్న వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఇంత కష్టపడి వచ్చింది చిన్నదాని కోసమేమో అనుకున్నాం, కానీ కాదు, ఇంకా పెద్దది కూడా ఉంటుంది. దీని దగ్గర నుండి ఇంకా ముందుకు వెళ్ళాలి. నేను ఇంకెంత ఉండి అనుకున్నాను. మరి అటెల్లో వస్తున్నారు ఏంటి అందరూ, కానీ బాగుందిలే. बहुत कष्ट है. కరెక్ట్ టైంలో దొరికింది ఫుల్లా. అన్న మరకలు కానీ ఏమన్నా బండి తొందర పోతాయా? డ్యామేజ్ అవుతా. చాలా అద్భుతంగా ఉంది కదా, నిజంగా లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ప్లేస్ని చూడాలి. చాలా చాలా బాగుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నదే మెయిన్ వాటర్ ఫాల్ అన్నమాట. సో ఇది ఇంకొంచెం పైకి ఎక్కి చూపిస్తాను క్లోజప్లో. చాలా బాగుంటుంది, అద్భుతంగా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. స్టన్నింగ్ వాటర్ ఫాల్ ఇది. సో మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ మనం కనుక చూసినట్లయితే అందరూ కూడా ఇక్కడ వాళ్ళు అక్కడ రెస్ట్ తీసుకుంటూ ఫుడ్ తింటూ ఉంటున్నారు. ఎందుకంటే ఇక్కడ వరకు వచ్చేసరికైనా మన పని అయిపోతుంది. రెస్ట్ అలాగే ఫుడ్ అనేది లేకపోతే కనుక మళ్ళీ మనం రిటర్న్ అవ్వలేము. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం టైం రెస్ట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ 8 కిలోమీటర్స్ అనేది ట్రెక్కింగ్ చేసి వచ్చాము. నడవడం వేరు, ట్రెక్కింగ్ చేయడం వేరు. సో మళ్ళీ 8 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసుకుంటూనే వెళ్ళాలి. సో అందుకని ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ తీసుకోవాలి. ఇక్కడ నుండి మనం ఈ బండరాళ్ళ మీదుగా ఎక్కుతూ పైకి వెళ్ళి చూద్దాం. విజన్ అయితే సూపర్గా ఉంటుంది, అద్భుతంగా ఉంది. సో చూసి ఎంజాయ్ చేయండి. फोटो दीना
రావట్లేదురా నేను వెనకాల కనపడతా స్టార్ట్ చేయ ముందరగానే స్టార్ట్ చేయం కాదు దేశం కనిపించదు కనబడతాను అది అక్కడికి తిరగాలి ఒక్కటన్నా పోస్ట్ చేసి ఇప్పుడు ఉండండి దారా నేను చేస్తుందా చేదంగా కొంచెం టైం స్పెండ్ చేసి తర్వాత బాగా ఆకలి వేయడం వల్ల మేము తెచ్చుకున్న పులిహోర ఫుడ్ తినడానికి వెనక్కి వెళ్తున్నాం అన్నమాట. సో ఒక ప్లేస్లో కూర్చొని ఫుడ్ తినేసి రిటర్న్ అయిపోయాము. दोनों एक ही है दोनों भी जंक्शन पॉइंट ఎర్రతో ఒక నిండా నుంచి అరే వాటర్ చూడండి ఎంత క్లియర్ వస్తుంది. రొయ్యలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి చూడు అసలు ఎంత పెద్దది ఉంది ఇక్కడ రొయ్యలు. అబ్బాబ్బా ఎంత నీట్ వస్తుంది చూడు. వెళ్ళమండి జంప్ జంప్. మెయిన్ థింగ్ ఏంటంటే ఇలాంటి చోటుకి వెళ్ళేటప్పుడు ఫుడ్ అండ్ వాటర్ అనేది కంపల్సరీ క్యారీ చేసుకోవాలి, లేకపోతే మన పని అయిపోతుంది. సో మేము వెళ్ళి కొంచెంసేపు చూసాక ఫుడ్ తినేసి రిటర్న్ అయిపోయాము. అది తినకపోయి ఉంటే మేము అసలు నడవగలిగే వాళ్ళమే కాదు. సో ఇది మాత్రం మర్చిపోకండి. పులిహోర తినేసి హాయిగా వెనక్కి బయలుదేరామన్నమాట. మళ్ళీ అక్కడున్న ఆకులు తెంపుకొని విస్తర్లా చేసుకొని తిన్నాము. అది చాలా నచ్చింది నాకు. డైలాగ్ చెప్పేప్పుడు తీసేస్తుంది. సూపర్ వస్తుంది ట్రెక్కింగ్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, రండి రండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. వీడియో తీయడానికన్నా కొంచెం బలం ఉందన్న ఇప్పుడైతే. ఇంత ముందుకైతే అబ్బా దేవుడా. ఇక్కడ చూస్తే 2 రూట్స్ కనిపిస్తాయి. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి ఇటు వెళ్ళాల్సింది ఇటు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసామన్నమాట. సో అలా డబుల్ అయిపోయింది. 8 కిలోమీటర్స్ కంటే ఇంకా ఎక్కువే నడవాల్సి వచ్చింది. కనిపిస్తుందా ఇక్కడ? ఇది రాంగ్ రూట్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కరెక్ట్ రూట్ అన్నమాట. సో ఇటు వెళ్ళి
మళ్ళీ ఇటు వెళ్ళాల్సి వచ్చింది రిటర్న్ వచ్చేసి. రే మనోజ్, ఇది స్టార్టింగ్లో బైక్ పార్క్ చేసిన ప్లేస్ అన్నమాట. ఇక్కడ నుండి ఇంకా ముందుకు వెళ్ళవు వెహికల్స్. ఇక్కడ నుండి 8 కిలోమీటర్స్ చూసుకుంటూ వస్తే కాదు అది మామూలుగా నేను తీసుకుంటే అట్లా ఉండాలి. ఇక్కడ షూస్ పాడైపోయాయని చెప్పాను కదా, ఈ షూస్ ని ఇక్కడ వదిలేసేసాము అనమాట. వదిలేసి ముందుకు వెళ్ళిపోయాము. నేను అదే అనుకున్నా, మనం ఇలా వదిలేసిపోతే సిగ్నల్స్ లేవు కదా. వెళ్ళిపోతావు. వస్తున్నా